ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యత దానిలో భాగంగా నేను చెప్తా ఉన్నా మళ్ళీ గవర్నమెంట్ వచ్చుడు పక్క అందులో ఏం అనుమానం అవసరం లేదు 2028లో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్క అందులో ఎవరికే అనుమానం అవసరం లేదు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ప్రసాద్ అన్నకు కూడా తెలుసు అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు ఉన్నంతల్నే ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి అధికారం ఉన్నప్పుడే దోసుకునే కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం పక్క ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా వికారాబాద్లో డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి చేస్తే మాత్రం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మిత్తితో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది మిత్తితో సహా తప్పకుండా ఇస్తామని చెప్తా ఉన్నా దయచేసి అతి చేయకండి రేవంత్ రెడ్డి చెప్పిండు ప్రసాద్ అన్న చెప్పిండు కాబట్టి నేనేదో చేస్తా నడవది స్పీకర్ పదవి ముఖ్యమంత్రి పదవి ఊస్టింగ్ అయితే ఈ పక్క ప్రజలు తలుసుకుంటే 2 పదవులు కూడా ఊసిపోతాయి అప్పుల పాలు నిజంగానే అనుకుందాం ఒక్క నిమిషం ప్రసాద్ అన్న చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం మరి సరే కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు అప్పు చేసి 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు అవును కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు చేసి 15 లక్షల మంది ఆడబిడ్డలకి మగ పిల్లగాడు పుడితే 12,000 ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు పెద్ద దిక్కై నిలబడ్డాడు అవును కేసీఆర్ అప్పు చేసిండు 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 7 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పించిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు చేసి మీ వికారాబాద్ను దశాబ్దాల మీ కలను జిల్లా చేసి ఎస్పీని కలెక్టర్ను ఇక్కడ కూర్చోబెట్టిండు కేసీఆర్ అద్భుతమైన కలెక్టరేట్ అద్భుతమైన ఎస్పీ కార్యాలయం కట్టి దశాబ్దాల మీ కళ వికారాబాద్ జిల్లా కావాలన్న కళ నెరవేర్చిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు చేసి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోనే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే అట్లాంటిది రంగారెడ్డి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో లేకపోతే ఒక్క రంగారెడ్డి జిల్లాలో కాదు రంగారెడ్డిలో వికారాబాద్లో మేడ్చల్లో మొత్తం 33 జిల్లాల తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు 33 నర్సింగ్ కాలేజీలు కట్టించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఇలా డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు కరెంటు ఇయ్యక మీరు సతాయిస్తుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు కొత్త లైన్లు కొత్త ట్రాన్స్ఫారంలు అన్ని పెట్టి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన మొగాడు మొనగాడు కేసీఆర్ మీ అందరి మనసులో ఉన్నది ఒకటే మళ్ళా కాంగ్రెస్ పోవాలే కేసీఆర్ రావాలి అనేది ఒకటే ఉన్నది మరి రావాలి అంటే ఉత్తగా సప్పట్లు కొడితే ఉపన్యాసాలు కొడితే కాదు ఇంతకుముందు రామచంద్రరావు గారు కరెక్ట్గా చెప్పిండు 284 పోలింగ్ బూత్లలో మీరు ఒక్కొక్క బూత్లో 10 మంది చొప్పున కమిటీ వేసుకున్నారు 2,840 మంది సోదరులతోని కమిటీలు వేసుకున్నారు ఆ కమిటీలు ఎస్ఐఆర్ కార్యక్రమం ఇప్పటిదాకా మీకు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు ఎస్ఐఆర్ కానీ అట్లాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ అవన్నీ కూడా మనం సరిగ్గా చేసుకుంటే మనం మొత్తం అస్త్రశస్త్రాలు యుద్ధం లేనప్పుడే చక్కగా చేసుకుంటే మనకు రేపటి రోజున యుద్ధం వచ్చినప్పుడు పని అల్కగా అవుతుంది ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్ అంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు ఎంత చెమట వడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది అందుకే మనం చేయాల్సిన పనల్లా ఇప్పుడు ఒకటే ఎస్ఐఆర్లో ఇంటింటికి పోవాలి బూత్ లెవెల్ ఆఫీసర్ గారితో బూత్ లెవెల్ ఏజెంట్లు పోవాలి అట్లాగే మెంబర్షిప్ కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతున్నది ఒక 2 నిమిషాలు మీకు స్పీకర్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ధృతరాష్ట్రుడు అయిపోయింది మీ స్పీకర్ గారు దుర్యోధనుడు రేవంత్ రెడ్డి గారు చేసే దుర్మార్గాలు కనబడతలేవు ఆయన పుత్ర ప్రేమలో కళ్ళని మూసుకుపోయినాయి ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు 10 మంది పార్టీలు మారిండ్రు అందులో ఒక ఆయన అయితే పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంట్ కూడా పోటీ చేసిండు కానీ స్పీకర్ గారికి ఏం కనబడతలేవట వాళ్ళు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నది కనబడతలేదు
జై కాంగ్రెస్ అన్నది కనబడతలేదు, వాళ్ళు చేయి గుర్తుకు ప్రచారం చేసింది కనబడతలేదు, ఏది కనబడతలేదు అంటే స్పీకర్ గారికి. అట్లాగే మీ వికారాబాద్ రోడ్ల మీద ఉండే పొక్కలు కూడా కనబడతలేవు పాపం. గట్ల అయిపోయింది ఇలా ధృతరాష్ట్రుడికి పరిస్థితి అయిపోయింది స్పీకర్ గారు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆనంద్ గారు గెలిచినా ఓడినా మీ అందరి మధ్యనే ఉన్నాడు, మీకోసమే నిలబడ్డాడు. అట్లాగే మరి వికారాబాద్లో చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. భూములు ఇక నాకంటే బాగా మీకు తెలుసు, భూములు ఎంత ధర ఉండే ఆనాడు రియల్ ఎస్టేటు, ఇవాళ ఎట్లా ఉన్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మార్పు బాగుందా వికారాబాద్లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి, బాగుందా మార్పు? రియల్ ఎస్టేట్ కిందికి అయిందా లేదా? అయిందా? మరి అన్ని అనుముల బ్రదర్సే బుక్కుతుంటే భూములన్నీ అన్ని అనుముల కుటుంబ సభ్యులే, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే అన్ని మింగుతుంటే, తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, కృష్ణారెడ్డి ఒక దిక్కు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కుల తలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మింగుతుంటే ఇకేం మిగులుతుంది? రియల్ ఎస్టేటు మొత్తం ఆగమైపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో లక్షల మంది ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో మొత్తం ఛిద్రం చేసిండు. నేను మీ అందరి